హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుంటూరు స్పెషల్ మాల్పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. ఫస్ట్ ముందుగా ఎవరెవరికి మాల్పూరి అంటే ఇష్టమో కమెంట్ చేసేసేయండి. అవునండి, మాల్పూరి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా చాలా ఈజీ స్టెప్స్తో. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 1 కప్ వరకు మైదాని తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మైదాని తీసుకుంటున్నానో అదే కప్పుతో గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదారని తీసుకుని ఫస్ట్ మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పల్చగా కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది నేను చివరిలో చూపిస్తాను. సో మొత్తం కలిపేసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది. నాకైతే ఇప్పుడు మైదా గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో 4 కప్పులు పట్టాయి వాటర్ అనేది. సో ఫైనల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మనం ఎక్కడా కూడా ఉండలు లేకుండా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలు ఉంటే మనకి మాల్పూరి సరిగ్గా రాదు. సో ఫస్ట్ ఒక లోతుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. తర్వాత నిండుగా ఆయిల్ అయితే వేసుకుని బాగా హీట్గా ఉన్న తర్వాత మాత్రమే ఈ పిండిని ఇలా పోసుకోవాలన్నమాట. కొంచెం పిండి పలచనైనా లేదంటే గట్టిగా అయినా కానీ మనకి పూరి అయితే రాదు. ఒకవేళ గట్టిగా అయిందనుకోండి పిండి, పూరి అనేది చాలా గట్టిగా వస్తుంది. పలుచగా అయిందంటే ఆయిల్లో వేయగానే మనకి పిండి సెపరేట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ ఆయిల్లో పిండి వేయగానే ఫస్ట్ కొంచెం సేపు వదిలేయాలి, లేదు అంటే పిండి అంటుకుపోతుంది అనమాట గరిటెకి. సో ఫైనల్గా ఇలా చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు వేయించుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పాకం కోసం నేను 1 కప్పు పంచదారని వేసుకుని అందులోకి 1/4 కప్పు వాటర్ని పోసుకుంటున్నాను. సో దీనికి పాకం ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలని లేదు. మనకి గులాబ్ జామ్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో, అంటే పంచదార కరిగి కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి యాలకులు వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మాల్పూరిని ఈ పాకంలో వేసుకొని డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇప్పుడు మనం ఇంకొక పూరి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో అలాగే ఫస్ట్ హై ఫ్లేమ్ని పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆయిల్ హీట్లో ఉండాలి. అప్పుడే ఒక గరిట పిండిని మనం ప్యాన్లోకి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పూరి అనేది ప్రిపేర్ అవుతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది పక్కాగా ఉండాలి, అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో మనం ఇంకొక పూరి కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది కూడా వెంటనే పాకంలో అయితే వేసేసుకున్నాము. సో పాకంలో వేసుకుని 2 సైడ్స్ కూడా మంచిగా కలిసేటట్టు డిప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు నుంచి నానబెడుతున్న పూరిని తీసేసుకోవాలి, లేదు ఎక్కువ నానిందంటే మనకి చిరిగిపోతుంది అనమాట పూరి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం కోవా అయితే నాకు అవైలబుల్ లేదు. సో అందుకని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. పాల పొడిని వేసుకుని గోరువెచ్చని పాలు వేసుకుని 2 కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కోవా ఉన్నట్లయితే కోవాలో కొంచెం గోరువెచ్చని పాలు పంచదార వేసుకుని కలిపేసుకోండి. యాక్చువల్లీ కోవా అంటే అలానే ఉంటుంది, బట్ నా దగ్గర కోవా అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫస్ట్ పూరిని తీసుకుని ఇందులో ఒక సైడ్ కోవానైతే వేసుకోవాలి. అదే అంటే నేను ఇక్కడైతే పాల పొడి వేసుకున్నాను కదా, సో అది అయితే వేసుకుంటున్నాను. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నా దగ్గర కోవా లేకపోయినా నేను ఇలా పాలపొడితో చేసుకున్నా కానీ నాకు టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.